ఐఏఎస్ అంటూ ఉంటారు కదా. అసలు ఐఏఎస్కి అసలు శాలరీ ఎలా ఉంటుంది, బేసిక్ పే ఎలా ఉంటుంది, ఏమేమి అలవెన్సెస్ ఉంటాయి, ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఐఏఎస్ అంటే డిస్ట్రిక్ట్ రాజు. సో ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఖచ్చితంగా మనం పే చేసిన ట్యాక్సులతోనే వాళ్ళకి జీతాలు ఇస్తారు. సో దాన్ని ఏం కాదనట్లేదు మనము. బట్ అట్ ది సేమ్ టైం డిస్ట్రిక్ట్కి కింగ్ లాగా బతికేదానికి అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారు. దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. అసలు ఏమేమి ఫెసిలిటీస్ వస్తాయి. సో ప్రతి ఒక్కటి కింగ్తో ఎందుకు పోలుస్తున్నాను అంటే మీరు డీటెయిల్గా చూస్తే అర్థమవుతుంది. అండ్ అసలు ఫస్ట్ బేసిక్ పే ఎంత ఉందనేది మనం చూస్తే, స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 56,100. అంటే ఒకసారి జాబ్లో జాయిన్ అయితే అతనికి వచ్చే జీతం ఐఏఎస్కి 56,100. అండ్ గ్రాస్ మంత్లీ శాలరీ మెల్లగా పెంచుకుంటూ హైయెస్ట్ క్యాబినెట్ సెక్రటరీ వరకు వెళ్తే 2,50,000 వరకు వస్తుంది. అండ్ ఐఏఎస్ శాలరీ ట్రైనింగ్లో ఎంతో తెలుసా, 33,000 నుంచి 35,000, అన్ని డిడక్షన్స్ అన్ని పోను. అండ్ డెఫినెట్లీ అలవెన్సెస్ అయితే ఉంటాయి. సో డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ అంటారు. మోస్ట్లీ టీఏ అనేది ట్రావెల్ అలవెన్స్ అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ వెహికల్స్లో వెళ్తారు కాబట్టి, సో ట్రావెల్ అలవెన్స్ అనేది మోస్ట్లీ అప్లికబుల్ కాదు. ఇంకా అసలు ఈ హైరార్కీ ఒకసారి చూసుకుంటే, బేసిక్ పే, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందో చూసుకుంటే, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్స్ ఎస్డిఎంకి 56,100, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి డిఎంకి 78,800, 78,800, డివిజనల్ కమిషనర్కి డీసీకి 1,18,200, చీఫ్ సెక్రటరీకి 2,25,000, క్యాబినెట్ సెక్రటరీ ఇన్ ఇండియాకి 2,50,000. దాని తర్వాత చూసుకుంటే ఇంట్లో అసలు ఎప్పుడప్పుడు అంటే ఎక్స్పీరియన్స్, సర్వీస్ పెరిగే కొద్దీ జీతం పెరుగుద్ది. ఆబ్వియస్లీ క్యాడర్స్ ఏం పెరుగుతాయి కూడా మనం ఒకసారి చూద్దాం. అండ్ ఫస్ట్ 1 to 4 years అండర్ సెక్రటరీ, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కింద అసిస్టెంట్ సెక్రటరీ, అండ్ స్టేట్ అయితే అండర్ సెక్రటరీ. సో దీనికి సంబంధించి 56,100 శాలరీ అయితే వస్తుంది, బేసిక్ పే అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి 5 to 8 years సర్వీస్ ఉన్న వాళ్ళకి 67,700. అండ్ స్టేట్ కింద చూసుకుంటే డెప్యూటీ సెక్రటరీ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేషన్ చూసుకుంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండర్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే. అండ్ తర్వాత 9 to 12 years సర్వీస్ ఉన్న వాళ్ళకి 78,800 ఉంటుంది, జాయింట్ సెక్రటరీ వస్తుంది. అండ్ సెంట్రల్ చూసుకుంటే డిప్యూటీ సెక్రటరీ వస్తుంది. అండ్ 13 to 16 years ఉన్న వాళ్ళకి 1,18,000. అండ్ 16 to 24 years సర్వీస్ ఉన్న వాళ్ళకి 1,44,000. 25 to 30 ఉన్న వాళ్ళకి 1,82,200. 30 years నుంచి 33 years వరకు 2,05,400. 34 years నుంచి 36 years వరకు 2,25,000. 37 plus అయితే 2,50,000 ఉంది. అండ్ అయితే ఇక్కడ ఐఏఎస్ కంటే సాఫ్ట్వేర్ జీతమే ఎక్కువ. ఎందుకంటే 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జీతం వచ్చేసి దగ్గర దగ్గర 2 lakhs ఉంటుంది. సో ఇక్కడ అదే మనము సాఫ్ట్వేర్ చూసుకుంటే 2 lakhs రావడానికి కరెక్ట్గా 4 years పడుతుంది. అంటే 20 lakhs దాటడానికి 4 years కాదు కానివ్వండి, 7-8 years పడుతుంది. కొన్ని టెక్నాలజీస్లో 4-5 yearsలో కూడా మనం రీచ్ అవ్వచ్చు. ఇంకొంతమంది డైరెక్ట్ స్టార్ట్ చేయడమే డైరెక్ట్ 1 కోటి రూపాయలతో స్టార్ట్ చేస్తూ ఉంటారు. సమ్ పీపుల్ 2 కోట్లతో ప్యాకేజ్తో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఐఏఎస్, ఐపీఎస్ అట్లా ఉండదు. సరే, ఓకే. ఎందుకని అయినా కానీ ఐఏఎస్ కంటే సాఫ్ట్వేర్ జీతం ఎక్కువ అయినా కానీ ఎందుకు ఈ ఐఏఎస్కి అంత వాల్యూ అంటే, దానికి సంబంధించి ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ గవర్నమెంట్ చూసుకుంటుంది, మెడికల్ అలవెన్స్ గవర్నమెంట్ చూసుకుంటుంది, హై సెక్యూరిటీ సబ్సిడరీ వస్తుంది, హౌస్ హోల్డ్ స్టాఫ్. సో ఒక రాజుకు కానీ ఏ విధంగా కుక్స్, మెయిడ్స్, సెక్యూరిటీ గార్డ్స్, గార్డెనర్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఎలా ఉంటుందో ఒక డిస్ట్రిక్ట్ ఏదైతే ఐఏఎస్ కూడా అదే సర్వీసెస్, అన్ని సర్వీసెస్ ఇస్తారు. అండ్ తర్వాత ఎస్ ఆఫ్ కోర్స్ మొబైల్ బిల్స్, ఆఫీస్ వెహికల్స్. సో అండ్ ట్రిప్స్ విషయంలో చూసుకున్న ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గెస్ట్ హౌస్ ఉంటాయి వీళ్ళకి. ఓకే, వీళ్ళకి స్పెషల్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సో సాఫ్ట్వేర్కి లేనిది జాబ్ సెక్యూరిటీ, ఐఏఎస్కి ఉన్నది కొంత జాబ్ సెక్యూరిటీ. అండ్ అది కూడా ఏంటి, మనం ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా, లేకపోతే కంప్లీట్గా ఒక గవర్నమెంట్కి లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తూ వస్తామంటే దానికి కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొనేదానికి, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికి కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఐఏఎస్ అనేది ఒక జాబ్. ఓకే, ఐఏఎస్ అనేది ఒక జాబ్. కానీ జనరల్గా చూసుకుంటే ఐఏఎస్ ఆర్ యూపీఎస్సీ అనేది, యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేయడం, ఐఏఎస్ అవ్వడం అనేది ఎమోషన్. ఓకే, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ తీసుకొని 1 కోటి రూపాయలు సంపాదించినా కానీ పక్కన వాళ్ళకు కూడా తెలియదు. బట్ అట్ ద సేమ్ టైం ఒక ఐఏఎస్ సాధించామంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తెలిసిపోతారు, ఇఫ్ యు ఆర్ ఇన్ తెలుగు స్టేట్స్. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ పుణ్యమాని దేశం మొత్తం మనం తెలుస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఐఏఎస్తో పాటు ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో ఆ సర్వీసెస్ గురించి కూడా మాట్లాడతాను. బట్ ఐఏఎస్ కంటే సాఫ్ట్వేర్ జీతం ఎక్కువ, కానీ
ఇదంతా కూడా మనం చూసుకుంటే ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా, జాబ్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నా, హోదా పరంగా చూసుకున్నా, అండ్ లగ్జరీ లైఫ్ విషయం చూసుకున్నా, సో డెఫినెట్లీ లగ్జరీ గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ ఆ రెస్పెక్ట్ కానీ డెఫినెట్లీ ఐఏఎస్కి ఎక్కువ మనకి లగ్జరీ సర్వీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ డెఫినెట్లీ ఐఏఎస్ అనేది ఒక ఎమోషన్. సో ఇంకా నేను ఐపీఎస్కి సంబంధించి అండ్ ఆఫీస్ టైమింగ్స్ కూడా ఉన్నాయండి. ఐఏఎస్ వాళ్ళకి 9 to 5 ఆఫీస్ టైమింగ్స్ వీళ్ళకి, కానీ ఐపీఎస్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. బట్ స్టిల్ కొంతమంది ఎక్కువగా ఐఏఎస్ తీసుకుంటారు, కొంతమంది ఐపీఎస్ తీసుకుంటారు. సో ఐపీఎస్ జీతం ఎలా ఉంటుంది, వాళ్ళ డ్యూటీస్ ఏంటి కూడా మనం ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.